క్రికెట్‌ని ఒక మతంగా, ఆడా, మగా మధ్య తేడాని అమితంగా చూపించే దేశంలో అసమానాలను సమానంగా మరియు సమర్థంగా ఎదుర్కొంటూ, అవమానాలను అవకాశాలుగా మార్చుకుంటూ, కష్టాలను కాళ్ళ కింద తొక్కిపెట్టి, సుదూరపు గమ్యం మీద దృష్టి పెట్టి, యావత్ ప్రపంచం ముందు భారతీయ జెండాని రెపరెపలాడించింది మన ఇండియన్ వుమెన్స్ టీమ్. మన వుమెన్ క్రికెటర్స్ వరల్డ్ కప్‌లో గెలవక ముందే జీవితంలో గెలిచారు. ఎన్నో పోరాటాలకు, అవమానాలకు ఎదురు నిలిచి, ప్రపంచం ముందు జగజ్జేతులుగా నిలిచిన కొంతమంది వుమెన్ క్రికెటర్స్ ఇన్స్‌పిరేషనల్ స్టోరీయే ఈ వీడియో. హలో అండి. నేను మీ గోపి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'గల్లీ క్రికెట్ విత్ గోపి'. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మనకు వరల్డ్ కప్‌ని అందించిన కొంతమంది సూపర్ వుమెన్ గురించి. మొట్టమొదటిగా మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్. గ్రౌండ్‌లో అటాకింగ్ గాను మరియు అగ్రెసివ్‌గా కనిపించే ఈ 36 ఏళ్ల పంజాబీ అమ్మాయి ఈ స్థాయికి రావటానికి చాలా కష్టాలే పడింది. చిన్నప్పుడు హర్మన్ వాళ్ళ అమ్మగారు ఇలా అన్నారంట. "నువ్వు అసలు చదువు మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడూ అబ్బాయిలతో కలిసి ఆడుతున్నావు. ఇకనైనా అవి తగ్గించి ఇతర ఆడపిల్లల మాదిరి సల్వార్ కమీజ్ వేసుకొని వంట చేయడం నేర్చుకో" అని అన్నారంట. దానికి హర్మన్, "నేను క్రికెట్‌నే జీవితంగాను మరియు జీవనాధారంగాను మార్చుకుంటాను" అని వాళ్ళ అమ్మగారితో చెప్పిందంట. అలా చెప్పడమే కాదు, వరల్డ్ కప్‌ని దేశానికి అందించి తన మాటని నిజం చేసింది మన హర్మన్ ప్రీత్ కౌర్. ఇక నెక్స్ట్ షఫాలి వర్మ. వుమెన్స్ క్రికెట్‌లో మన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ల బౌలర్స్‌పై విరుచుకుపడే మన ఇండియన్ ఓపెనర్. చిన్నప్పుడు షఫాలి వర్మకి క్రికెట్ అంటే పిచ్చట. కానీ షఫాలి చదివే స్కూల్‌లో అమ్మాయిలకు క్రికెట్ ఆడే అనుమతి లేకపోవడంతో షఫాలి వాళ్ళ నాన్నగారు తన హెయిర్ స్టైల్‌ని మరియు డ్రెస్సింగ్‌ని కంప్లీట్‌గా మార్చేసి ఏకంగా అబ్బాయిలతో క్రికెట్ ఆడిచ్చేవారట. అలా కఠోర సాధన చేసిన షఫాలి ఏకంగా 15 ఇయర్స్‌కే టీమిండియాలో ప్లేస్ సంపాదించింది. ఇక అప్పటి నుండి రికార్డ్స్ బద్దలు కొడుతూనే ఉంది. నెక్స్ట్ స్మృతి మంధాన. టీమ్ ఇండియా యంగ్ అండ్ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ మరియు వైస్ కెప్టెన్. చిన్నప్పుడు వాళ్ళ అన్న శ్రవణ్ క్రికెట్ ప్రాక్టీస్‌కి వెళ్ళినప్పుడు తనతో కూడా సరదాగా గ్రౌండ్‌కి వెళ్ళేదట స్మృతి మందన. అయితే వాళ్ళ అన్న కూడా సరదాగా స్మృతి మందనాని కాసేపు బ్యాటింగ్ చేయమని అడిగేవాడట. అలా క్రికెట్‌పై ఆసక్తిని పెంచుకుంది స్మృతి. అయితే వాళ్ళ అన్న జూనియర్ లెవెల్‌లో బాగా ఆడడం చూసి, ఏదో ఒక రోజు నేను కూడా ఇలా ఆడాలి అని అనుకునేదట. అలా ఆటపై మక్కువ పెంచుకున్న మందన ఇండియన్ టీమ్‌కి ఏకంగా యంగెస్ట్ కెప్టెన్ అయ్యేంత రేంజ్‌కి వెళ్ళింది. ఇక నెక్స్ట్ జెమిమా రోడ్రిగ్స్. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్భుతమైన సెంచరీ సాధించి ఇండియా ఫైనల్‌కి చేరడంలో కీ రోల్ ప్లే చేసింది. ఇక మ్యాచ్ తర్వాత జెమ్మీ తాను పడ్డ కష్టాల గురించి, మానసిక ఒత్తిడి గురించి మరియు యాంగ్జైటీ గురించి భావోద్వేగంగా మాట్లాడింది. జెమ్మీ వాళ్ళ నాన్నగారు కొన్ని రిలీజియస్ మీటింగ్స్‌లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల తన క్లబ్ క్రికెట్ మెంబర్‌షిప్ కూడా కోల్పోయింది. అలా అన్నిటిని అధిగమించి వరల్డ్ కప్‌లో టీమిండియాకి స్టార్‌గా మారింది జెమీమా. ఇక నెక్స్ట్ దీప్తి శర్మ. చిన్నప్పుడు దీప్తి శర్మ వాళ్ళ బంధువులు వాళ్ళ నాన్నగారితో ఆడపిల్లకి ఆటలెందుకు మానిపించేయి అని అనేవారట. అయితే ఆయన మాత్రం ఆ మాటలు పట్టించుకునేవారు కాదట. అయితే దీప్తి శర్మ క్రికెటర్‌గా మారటానికి మేజర్ రోల్ పోషించింది మాత్రం వాళ్ళ అన్న సుమిత్ అంట. దీప్తిని క్రికెటర్‌గా చేయడానికి ఏకంగా తన జాబ్‌ని మానేశాడట దీప్తి వాళ్ళ అన్న సుమిత్. అలానే దీప్తితో రోజు కఠిన సాధన చేయించేవాడట. అలా ఎంతో కష్టపడిన దీప్తి శర్మ ఈరోజు వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ రౌండర్‌గా మారింది. వీళ్ళే కాకుండా మిగతా క్రికెటర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. వీళ్ళ జీవితాలు మరియు సాధించిన విజయాల ద్వారా వీళ్ళు నిరూపించింది ఏంటంటే, కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి ఆడ, మగ అని తేడా లేదు. కేవలం సాధించాలి అనే తపన మరియు సహనం ఉంటే సరిపోతుందని నిరూపించారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, షేర్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టేయండే.